రాజుగారు ఇప్పుడు సగ్గుబియ్యం ఉప్మా. Yes. సగ్గుబియ్యంతో ఎలా ఉప్మా చేసుకోవచ్చు? చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. అంటే దగ్గరకు అయిపోదా ఇలా ముద్దలాగా? కొంచెం అవుతుంది, టేస్టీగానే ఉంటుంది. టేస్టీగానే వస్తుంది, బాగా చేసుకోవచ్చు. అవునా? ఓకే ఓకే. మరి సగ్గుబియ్యం ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. రాజుగారు స్టార్ట్ చేద్దామా సగ్గుబియ్యం ఉప్మా? ఓకే అండి. సో ఇక్కడ కొంచెం కమ్మగా ఉండడానికి నేతితో పోపు పెడుతున్నాం. సో మామూలుగా కూడా కొంతమంది ఉప్మా, రవ్వ ఉప్మా కూడా అప్పుడప్పుడు ఇలా నేతితో చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. దీంట్లో పోపు దినుసులు. సో దీనికి మనం ముందే సగ్గుబియ్యం నానబెట్టేసి పెట్టుకోవాలా? అవునండి. ఓకే. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, అలాగే కరివేపాకు, జీడిపప్పు. ఓకే. సో ఇవి కొంచెం వేగాలండి. అవునా రాజు గారు? సరిపోతుంది. మంచి అల్లం వాసన వస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం. ఇవ్వ ఎక్కువగా కూడా నానిపోకూడదేమో కదా? అవును. సో అంటే దీంట్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న సైజ్ మిక్స్ ఉంటుంది, కొంచెం అక్కడక్కడ మనకు పిండిగా కూడా వచ్చేస్తుంది. ఓకే ఓకే. అవును, అది అంటే కొంచెం పౌడర్ లాంటివి మనకు అందులో ఉంటాయి కదా, కంపల్సరీ మిక్స్ అయ్యి ఉంటుంది. సో అవి నానబెట్టగానే మనకి అది కొంచెం మెత్తబడిపోతుందేమో. ఓకేనా రాజు గారు? సో అలాగే ఉప్పు అండి. సో మనకి ఇది వేగితే అంటే తెలిసిపోతుందా రాజు గారు? తెలిసిపోతుంది, ప్రిపేర్ అయిపోయినట్టు. కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందా? ఓకే. ఓకేనా రాజు గారు? కొంచెం అండి, అంటే కొద్దిగా ఇలా కలుపుతూ ఉంటే మనకి. నేను కలుపుతూ ఉన్నా, మీరు కారం చూపిస్తారా? ఓకే. ఇది అంటే మనకు కొంచెం ఏమైనా డ్రై అవుతుందా రాజు గారు? లేదండి, కొంచెం అలా ముద్దగానే వస్తుంది. ముద్దగానే వస్తుంది. ఓకే. ఏం చేస్తున్నారు ఇంతకీ ఈరోజు? ఫాక్స్ చేస్తున్నాను. ఓ, ఫాక్స్. సో దోసకాయ మెయిన్ బాడీ వస్తుంది, బనానా వచ్చేసి హెడ్ వస్తుందండి. కొంచెం దాన్ని ఇలా మూతి కొంచెం ఇలా పొడుగ్గా ఉన్నట్టుగా ఉంటుంది కదా, సో అది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. అదంతా కూడా మనకి హెడ్డా? ఇది హెడ్ అండి. ఓకే. సో ఇక్కడ వస్తుందండి, పైన వస్తుందా? పైన వస్తుంది. ఓకే ఓకే. సో అలాగే టైల్ బ్రింజాల్లో తీసుకుంటున్నాం. సో ఇది ఆపేసేసి అయిపోయిందా? స్టవ్ ఆపేసేసి కొద్దిగా కొత్తిమీర, ఓకే, అలాగే కొంచెం నిమ్మరసం, అంటే కొద్దిమంది పులుపు ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఉప్మాలోకి ఒకప్పుడైతే కంపల్సరీగా నిమ్మరసం పిండుకొనే తినేవాళ్ళు. ఎస్. ఓకే. ఓకే, కాసేపు ఉంచేద్దాం. సో దీన్ని కొంచెం ఇలా కట్స్ ఇస్తున్నాను టైల్కి. ఓకే. అలాగే లెగ్స్ కొరకు క్యారెట్ పీసెస్, అంటే సేమ్ సైజ్ ఉండేట్టుగా 4 కట్ చేసి పెట్టండి. ఓకే. సో వీటికి మనం టూత్ పిక్స్ పెట్టేసి ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ హెడ్ అండి. సో దీనికి ముందుగా ఏంటంటే
ఇక్కడ ఐస్ పెట్టడానికి ఓకే. హోల్డ్ చేసుకుంటున్నాను. ఐస్ వచ్చేసి మిరియాలా? మిరియాలు కదండి, అవే కనిపిస్తాయా బొబ్బర్లు. దాంట్లో? కనిపిస్తాయి. అంటే మధ్యలో అయితే మనకి ఇలాంటి బ్లాక్ గింజలు కూడా ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మధ్యలో ఐబాల్ లాగా కొంచెం ఈ డాట్ ఉంది కదా, పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. పైకి వచ్చేలా పెట్టుకోవాలి. ఓకే, ఓకే. ఇలా అండి. ఆహా. సో దాని తర్వాత ఇక్కడ స్లిట్ ఇస్తున్నాను ఏంటి? చెవులు పెట్టడానికి. సో దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేస్తున్నాం. ఉమ్. మనకు దీనికి ఇలా అరటిపండు తప్పితే ఇంకే వేరే ఆప్షన్ ఉండదా రాజు గారు? అంటే ఇది కొంచెం కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ షేప్ అనేది. షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే మిగతాదంతా గట్టిగా ఉంటుంది కానీ అరటిపండు కొంచెం మెత్తబడిపోతూ ఉంటుంది కదా మనకి. అంటే కొంచెం మీడియం గట్టిగా ఉన్నది గట్టిగా ఉన్నది తీసుకోవాలి. ఓకే, ఉమ్. సో చెవులు వచ్చేసి ఇంకో చిన్న బ్రింజాల్లో తీసుకుంటాం. ఓకే. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ మనం ఘాట్లు పెట్టాం కదా. ఉమ్. ఓకే, ఓకే. సో టైల్ వచ్చేసి బ్యాక్ సైడ్. ఓకే, రెడీ. రెడీ. ఓకే. ఓకే, కార్వింగ్ రెడీ అండి. ఉప్మా రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ ఉప్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం ఉప్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం ఉప్మా రెడీ.